This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రత్తిపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మి, రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ములు కన్నబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషణ, పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల మెదడు అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని ప్రముఖులు తెలిపారు. 2 సంవత్సరాలకే పిల్లల మెదడు 80% అభివృద్ధి చెందుతుందని, 6 సంవత్సరాలకల్లా పూర్తవుతుందని వివరించారు. టీవీ, మొబైల్లకు దూరంగా ఉంచి, కథలు చెప్పడం, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పిల్లల పెంపకంలో తండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీచర్స్కి, అంగన్వాడీ కుటుంబానికి, ముఖ్యంగా ప్రెస్ అధికారులు సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి. మనకి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా పోషణ అభియాన్లో భాగంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాలు అనేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, కేంద్ర స్థాయి వరకు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రజల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం 5 థీమ్స్. ఒకటి తల్లి బిడ్డల యొక్క సంరక్షణ, రెండోది 3 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్లీ స్టిమ్యులేషన్, వాళ్ళకి 3 సంవత్సరాల మేధోభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లలకి సంబంధించి మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడంలో పేరెంట్స్, అదేవిధంగా మనకి కమ్యూనిటీ పాత్ర ఏంటి అనేది దాని మీద, అదేవిధంగా అంగన్వాడీ అభివృద్ధికి సామాజిక పరంగా చేపట్టవలసిన కార్యక్రమాలు, ఇలా డిఫరెంట్ కార్యక్రమాల రూపంలో మనకి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ రోజు ప్రత్తిపాడులో సిడిపిఓ ప్రత్తిపాడు పద్మావతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా జగ్గంపేటకు సంబంధించి కిర్లంపూడి లో కూడా జగ్గంపేట సిడిపిఓ గారు హాజరైనారు. అక్కడ కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగిందండి. ఇది గ్రామ స్థాయిలో అంటే తల్లుల్లో అవగాహన, ప్రతి బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% మొదటి 6 సంవత్సరాల్లోనే కంప్లీట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ మేధాభివృద్ధికి సంబంధించి యాక్టివ్ గా చర్యలు తీసుకోవాలి. మనకి గవర్నమెంట్ నుంచి నవచేతన్ అనేది 3 సంవత్సరాల పిల్లలకి ఏమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేది కరికులం, ఈసీసీ కరికులం కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు కూడా ట్రైనింగ్స్ ఇచ్చామండి. ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలనేది తెలియజేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లల అభివృద్ధికి దోహదపడాలని కథలు చెప్పడం, నాన్నమ్మలు, తాతయ్యలు అందరినీ కూడా వాళ్ళ పెంపకంలో ఇన్వాల్వ్ చేయటం, మంచి మంచి అలవాట్లన్నీ పెద్ద అయిన తర్వాత నేర్పించితే వచ్చేవి కాదండి. అది చిన్నప్పటి నుంచే చేయాలి. కాబట్టి కథల ద్వారాను, ఆటల ద్వారాను, పాటల ద్వారాను వాళ్ళకి కావాల్సిన మంచి వాతావరణాన్ని పిల్లలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మొబైల్ ఫోన్స్, ఈ కాలంలో మొబైల్ ఫోన్స్ ఒక్కటి చాలా ప్రమాదకర స్థాయిలో పిల్లలు కూడా మనం ఇచ్చేస్తున్నాం. అందరి దగ్గర మనమే ప్రాబ్లం ఉంది పెద్దవాళ్ళకి, అదేవిధంగా పిల్లల దగ్గర మరీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి స్క్రీన్ టైం ని తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు కూడా మొబైల్ ఫోన్స్ కు దూరంగా పిల్లలను పెంచాలి. నేచర్ కి దగ్గరగా అంటే ప్రకృతికి దగ్గరగా అంటే పార్కుల్లో ఆడించడం ద్వారా, ఫిజికల్ గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం ద్వారా పిల్లలకి శారీరకంగాను మానసికంగా కూడా అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నాము. అదేవిధంగా మనకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ అనేది అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. అయితే సమాజంలో మన సెంటర్లు అనేది, అంగన్వాడీలు అనేది మన పిల్లల కోసం, మన కోసం ఉద్దేశించింది కాబట్టి సామాజిక భాగస్వామ్యాన్ని కూడా మేము ఇన్వైట్ చేస్తూ పన్కుడి పోర్టల్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఎవరైనా సరే రిజిస్టర్ అయ్యి వాళ్ళకి తోచిన సహాయం అందించడం ద్వారా పిల్లలకు అనవసరమైన ఆట వస్తువులు కానీ, బొమ్మలు కానీ, లేకపోతే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ ఉపయోగపడుతుందండి. ఈ విధంగా డిఫరెంట్ మోడ్స్ లో మన కార్యకర్తలు ప్రజలకు దగ్గరికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి జంక్ ఫుడ్స్ దూరంగా పెట్టడం.
అది అసలు జంక్ ఫుడ్ అంటే విషము అనే దాన్ని మేము ప్రచారం చేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా ప్యాకెట్ ఫుడ్స్ కి చాలా దూరంగా పిల్లల్ని ఉంచుతూ ఇంట్లోనే సంపూర్ణ ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి.